ఆచి చికెన్ మసాలా. రేషన్ కార్డులు ఉన్న వారికి భారీ శుభవార్త. ఇవాల్టి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. ఇక గత వర్షాకాలంలోనూ ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ను పంపిణీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుర్తింపు చెప్పింది. 3 నెలల రేషన్ కు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా రేషన్ కు సంబంధించి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు రేషన్ బియ్యంతో పాటు ఇతర వస్తువులను కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం ఒక వ్యక్తికి 3 నెలలకు సంబంధించి 18 కేజీల బియ్యము ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా నెలకు 35 కేజీల చొప్పున మొత్తం 3 నెలలకు సంబంధించి ఒక్కో వ్యక్తికి 105 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. గత వర్షాకాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వర్షాల నేపథ్యంలో భారీ వరదలు, వర్షాల ఉంటాయని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు, ఒకేసారి రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అప్పుడు వర్షాకాలంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇచ్చింది. ప్రస్తుతం మరి ఎండల తీవ్రత ఇప్పటి నుంచే పెరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. రోజుకు 40 డిగ్రీలకు పైగా కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు రేషన్ షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఎండలతో తీవ్రత అటు ఇబ్బంది పడుతుందన్న క్రమంలో ప్రభుత్వం ఆలోచించి 3 నెలల రేషన్ కు సంబంధించి ఒకేసారి పంపిణీ చేస్తా ఉంది. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి రేషన్ బియ్యం పంపిణీ 15 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. దాని తర్వాతకి లబ్ధిదారులు ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే మాత్రం ఈ నెల చివరి వరకు కూడా రేషన్ బియ్యం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కొంత రేషన్ షాపు డీలర్లకు ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారుతా ఉంది. ఒక్కసారే గోడౌన్లకు సంబంధించి రేషన్ షాపుల్లో అంటే గ్యాప్ ఎక్కువ ఉండదు కనుక వాటిని ఒక్కసారి డంప్ చేసుకొని పంపిణీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. నెలకు పంపిణీ చేసేదానికంటే 3 నెలల సరుకు అంతా కూడా ఒకేసారి షాపులకు రావడం ద్వారా సరిపోవట్లేదు. దాని ద్వారా ఒక నెల కోటకు సంబంధించి ఇచ్చిన తర్వాతకి మరొకసారి కూడా దాన్ని అటు వెబ్సైట్ గోడం నుంచి కూడా తీసుకునేటువంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ పద్ధతి ద్వారా లబ్ధిదారులు మాత్రం హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండలు ఒకసారి మండిపోవడం, లేదంటే ఒకేసారి కనుక తీసుకుంటే 3 నెలల పాటు కూడా రేషన్ షాప్ కి వెళ్లేటువంటి పరిస్థితి ఉండదు కనుక లబ్ధిదారులు కూడా దీని మీద కొంత ఆసక్తిగా ఉన్నారు. తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పుకోవచ్చు. అయితే రేషన్ డీలర్లకు సంబంధించి ఒక్కో వ్యక్తిది 3 నెలల తంబు ఒకేసారి తీసుకోవడం వల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో ఇదే పరిస్థితి ఉన్నటువంటి సమయంలో ఒక్కో వ్యక్తికి దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం రేషన్ తీసుకోవడానికి పట్టింది. ఇప్పుడు కూడా సాంకేతిక సమస్యలు ఇంకా తలెత్తితే అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ 3 నెలల రేషన్ అనేది ఒకేసారి ఇవ్వడం పట్ల మాత్రం కొంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సన్న బియ్యం పంపిణీ ప్రారంభం చేసి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయింది. ఇటీవల కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు అటు శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులందరితో కూడా సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో సన్న బియ్యం తోటి కూడా అసెంబ్లీ ఆవరణంలో లంచ్ చేశారు. దీంతో సన్న బియ్యం పంపిణీ అనేది తెలంగాణ ప్రజలకు ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఎవరు కూడా తినకపోయేది. అది మళ్ళీ రేషన్ షాపు నుంచి తీసుకొని మధ్యవర్తులకు అమ్ముకొని మళ్ళీ అదే బియ్యం రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ రేషన్ షాపులకే వచ్చేది. దీంతో ఆ బియ్యం పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. సంవత్సర కాలంలో కూడా ఆ పేదలందరి జీవితాల్లో కూడా అంటే చాలా మంది కడు పేదరికంలో ఉన్న వారంతా కూడా ఒక పూట భోజనం గతంలో చేయలేని పరిస్థితి. సన్న బియ్యం వచ్చిన తర్వాతకి కూడా 3 పూటలా కూడా తింటారనేది ప్రభుత్వం
చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే సన్న బియ్యం పంపిణీ అనేది తెలంగాణలో సక్సెస్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాపులకు వెళ్లి బియ్యం తీసుకుంటున్నారు. గతంలో కంటే జనాభా తాకిడి పెరిగింది. భారీగా కూడా క్యూ రైళ్లు రేషన్ డీలర్ల షాపుల వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండే. రేషన్ బియ్యం అనేది తెలంగాణలో పేదలకు ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇంకా విస్తరించాలి. గతంలో రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్తగా ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా గతంలో కంటే ఈసారి కూడా రేషన్ కు సంబంధించి బియ్యం కోటా ప్రభుత్వం కూడా పెంచింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మిగతా అమౌంట్ వేసుకొని సన్న బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీరుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.